గాంధీ భవన్లో సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, అధికార ప్రతినిధి కోనకల మహేష్, ఉట్ల వరప్రసాద్, కోల శ్రీనివాస్, గంధం రాములు తదితరులు పాల్గొన్నారు. సంతోషం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, పేదింటి బిడ్డలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, ప్రతి పేదింటి బిడ్డ గుడిసెలో ఉన్నా కూడా వెళ్తును మరి స్వీకరించేందుకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో మరి సెక్యూర్గా బతకాలని గృహ నిర్మాణాలు, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ ఆదేశాలనుసారము సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది. 1 year అయిన సందర్భంగా అదే విధంగా ఈరోజు సోనియమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ, తల్లి అంటే సోనియమ్మ లాగా ఉండాలి, బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి, తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికీ కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది. తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. జై సోనియమ్మ, జై సోనియమ్మ, జై సోనియమ్మ.